సై అంటే సై అంటున్నాయి. రెండు దేశాలు ఏమాత్రం తగ్గడం లేదు. యుద్ధం 9వ రోజుకు చేరగా పరస్పర దాడుల తీవ్రతను మరింత పెంచాయి. ఒకవైపు యుద్ధం ఆపడానికి జెనీవాలో చర్చల ప్రక్రియ ప్రారంభమైన రెండు దేశాలు బాంబుల వర్షాన్ని కురిపిస్తూనే ఉన్నాయి. టెల్ అవీవ్, హైఫా, బీర్షిబా నగరాలపై బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడింది. ముఖ్యంగా బీర్షిబాలోని టెక్నాలజీ పార్కుపై దాడి చేసింది. ఈ ఘటనలో పలు భవనాలకు నష్టం వాటిల్లింది. మైక్రోసాఫ్ట్ కార్యాలయం సమీపంలో మంటలు ఎగిసిపడ్డాయి. ఇజ్రాయెల్ సైన్యానికి చెందిన కీలక కార్యాలయాలు ఆ పార్కులో ఉన్నట్లు తెలుస్తోంది. హైఫా నగరంపై ఇరాన్ చేసిన మిస్సైల్ దాడిలో 23 మందికి గాయాలయ్యాయి. vale el salto. మరోవైపు రాజధాని టెహ్రాన్, ఇరాన్లోని ఇతర ప్రాంతాల్లోని పలు లక్ష్యాలపై 60కు పైగా యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇరాన్ రక్షణ పరిశోధన సంస్థ కేంద్ర కార్యాలయానికి నష్టం కలిగించింది. పశ్చిమ ఇరాన్లోని కెర్మెన్షా, తబ్రిజ్ ప్రాంతాలలో ఉన్న బాలిస్టిక్ క్షిపణుల తయారీ కేంద్రాలపై 25 యుద్ధ విమానాలతో దాడులు చేసింది. కాస్పియన్ సముద్రం సమీపంలో ఉన్న రాస్త్ నగరం పైన బాంబులు వేసింది. ఇజ్రాయెల్ దాడుల్లో అరాక్ నగరంలో నిర్మాణంలో ఉన్న అణు కేంద్రానికి భారీగా నష్టం వాటిల్లిందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ తెలిపింది. సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు.